మిత్రులారా, ఫిబ్రవరి 7న హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికగా ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్షల డప్పులు వేల గొంతులనే ఒక సాంస్కృతిక మహాప్రదర్శనను విజయవంతం చేయాలని, వర్గీకరణను అమలు చేయాలని ప్రధానమైన డిమాండ్లతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి, ఈ వేదికను పంచుకుంటున్న మిత్రులకు, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని ప్రజలకు చూపించడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా, జై భీములు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశం మొత్తం జరుగుతున్నటువంటి చర్చ, వర్గీకరణ అమలు కోసం 30 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పోరాటానికి, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి, దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును సైతం లెక్క చేయకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల గొంతుకగా నిలబడి న్యాయం కోసం ఉద్యమిస్తున్నటువంటి మందకృష్ణ గారికి సంపూర్ణమైనటువంటి మద్దతునివ్వాలని అన్ని వర్గాల ప్రజలు కదిలి వచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో సప్పండ వర్గాలు 84 పైగా బీసీ కులాలు, అగ్రవర్ణాలని చెప్పబడుతున్నటువంటి రెడ్డి జాగృతితో పాటు బ్రాహ్మణ ఆర్యవైశ్యులతో పాటు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక సంఘాలు వచ్చి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తూ, మద్దతు మాత్రమే కాదు, ఈ సభలో పూర్తిగా పాల్గొంటామనేటటువంటి నిర్ణయానికి వచ్చి క్షేత్రస్థాయి నుంచి హైదరాబాద్ వరకు అన్ని చోట్ల కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకుంటా ఉన్నారు. ప్రతి చోట ప్రతి సందర్భం లోపల అండగా నిలబడినటువంటి డప్పుకు ఈసారి మేము అండగా ఉంటామని, న్యాయమైన కోరిక ఈ ధర్మ పోరాటం జరుగుతున్న ధర్మాన్ని గెలిపించుకుంటామనేటటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఈ ఉద్యమానికి ప్రజాస్వామిక వాదులంతా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా, అంబేద్కర్ ఆలోచన పరులుగా, మరీ ముఖ్యంగా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకునే వాళ్ళుగా, తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళుగా, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళుగా ఈ న్యాయమైన పోరాటానికి ఈ సందర్భంగా మద్దతు ఇవ్వకపోతే చరిత్ర క్షమించదనేటువంటి విషయాన్ని గుర్తెరిగి వస్తున్న సందర్భం లోపల ఇవాళ ఈ పోస్టర్ను ఆవిష్కరించుకున్నాం. ఈ సందర్భంగా ఒకే ఒక విజ్ఞప్తి, గ్రామాల్లో ఉన్నటువంటి మైనారిటీ బిడ్డలారా, పేదల బిడ్డలారా, మీ అందరికీ ఈ డప్పు ఎంత అండగా నిలబడిందో ఆ డప్పుకు కూడా మనం అంత అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఫిబ్రవరి 7 పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు హృదయపూర్వకమైన జై భీములు తెలియజేస్తా ఉన్నా.